ఇయాల రేపు ఆడపిల్లలు నెరీ ఘోరం తయారైతున్నారబ్బా. పెండ్లంటే చాలు అప్పటోళ్ళు గజ్జున వణికేటోళ్ళు. కానీ ఇప్పుడున్న ఆడపిల్లలు మాత్రం కొత్త కొత్త కండిషన్లు పెడుతుర్రు. ఆ కండిషన్లు కూడా ఎట్లున్నాయంటే ఇంటనే మగ జీవితాంతం పెండ్లు లేకుండానైనా ఉంటాం గానీ ఈ కోరికలు మేము తీర్చలేంరా దేవుడా అని భయపడుతుర్రు. మరి ఒక ఆమె పెట్టిన కండిషన్లు బయట పెట్టిండట పెండ్లి కొడుకు. మరి మనం కూడా ఇన్నాంపా. పెండ్లంటే ఒకప్పుడు ఆడోళ్ళు భయపడేటోళ్ళు, కానీ ఇప్పుడు పెండ్లంటే మగ గజ్జునోనికి ఆమడ దూరం ఉరుకుతుర్రు. ఎందుకంటే ఆడోళ్ళ కోరికలు ఆ రేంజులున్నాయి కాబట్టి. గిట్లనే టిండర్ లో ఒక ఆమెకు ఒక ఆయనతోని పరిచయం అయిందట. వాళ్ళ పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకుపోదామని ఆ పెండ్లి కొడుకు అడిగితే దానికి ఆ బుజ్జమ్మ 18 కండిషన్లతోని ఓ చిట్టి రాసి పంపిందట. ఆ చిట్టిని ఆయన ఒక్కడే చదివి ఊకుండలేక ఆ బాధ తట్టుకోలేక జనాలతో వంచుకుందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఆ కండిషన్లు ఏంటి అంటే, అందులో ఫస్ట్ అండ్ మెయిన్, నా కాబోయే భర్తకు ఏడాదికి $3 లక్షల జీతం ఉండాలి, అంటే దగ్గర 2.5 కోట్లు అన్నట్టు. తర్వాత లిస్ట్ ఏందంటే, ఆమె ఊకే బుజ్జి కన్నలు నాన్నలు బంగారం అనుకుంటా గారాబం చేసుకుంటా లాడ్ చేయాలన్నట. పెద్ద పెద్ద హోటళ్లలో తిండి తినబెట్టాలట. అంటే అంటే విహారయాత్రలకు తిప్పాలి. జీతంతోని ఆమెను కూడా గాఢంగా ప్రేమించాలి. ఆమెకే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట. భావోద్వేగ ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలు, క్రమశిక్షణ, కుటుంబానికి ఇలువిచ్చుడు, మంచి దోస్తాన, మంచి ఫిట్నెస్ బాడీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు చూడు మంచిగా ముస్తాబై ఉండాలి. సోషల్ మీడియా ఎక్కువ వాడొద్దు. ఇవే కాదు, ఇదైతే నెరీ ఘోరం ఉంది. గర్భ నిరోధక బాధ్యత కూడా ఆయననే తీసుకోవాలి. పని మనిషి వంట మనిషిని పెట్టి నా జీవితంలో ఎసోంటి కష్టాలు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి అని ఆ లిస్టు పెట్టింది బుజ్జవ్వ. కాతమిగా ఇన్ని కోరికలు ఇన్నాక ఆ మోతేవారి ఏడుపు నవ్వు ఆపుకోలేక ఆమె మీదున్న ప్రేమను చంపుకొని బ్లాక్ చేసి వాడేసిండట. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండేసరికి చూసినోళ్ళంతా చల్ గివేం కోరికలు, మనిషి అనేటోడు ఒప్పుకుంటాడు ఇవన్నీ, మా మగజాతి ఆనిముత్యాలు ఏమైపోవాలి, ఆడోళ్ళు ఎందుకు గిట్ల మోపైతురు, ఆమెకి జిందగీల లగ్గం కాదు పోన్రి. ఆమెనే కాదు, ఇసొంటి కోరికలున్న ఏ ఆడోళ్ళకి పెళ్లి కావద్దు, ఇదే మా శాపం శాపం అని శాపనార్థాలు పెడుతుర్రు మగజాతి ఆనిముత్యాలంతా.